షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించిన వాక్యం ప్రకారంగా మా జీవితములను సరిచేసుకొని నీ నామ మహిమార్థమై ఒక పాత్రగా మేము ఉండునట్లుగా మమ్మల్ని మలుచుచున్న తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మలిచేటటువంటి పాత్రలో అనేకమైన ఆటుపోట్లు ఎదురవుతున్నప్పటికీ, శ్రమలు ఎదురవుతున్నప్పటికీ మేము వాటిని సహించులాగా ఓర్పు, సహనము, దయను, కనికరమును మా మీద కనపరిచి మేము సరైన పాత్రగా ఉండినట్లుగా మమ్మల్ని తయారు చేయమని మా మనలో మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే, మా రాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యెషూవా, సరిపోల్చలేరు నీతో ఘనులైన వారిని. నా నీతి సూర్యుడా, భువినేలు యెషూవా, సరిపోల్చలేరు నీతో ఘనులైన వారిని. రాజులకే మా రాజు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. కుష్ఠరోగులు దండుపేటలోనికి, సిరియా యొక్క దండుపేటలోనికి జొచ్చి ఒక గుడారములకు వెళ్ళి భోజన పానములు చేసి అక్కడున్నటువంటి వెండి, బంగారు బట్టలను ఎత్తుకొని వచ్చి, అలా 2 సార్లు వారు కుష్ఠరోగులు ఆ సిరియనుల దండుపేటలోకి వెళ్ళి వెండి, బంగారు బట్టలు తీసుకొని పోవటం, ఎవరూ లేకపోవటం వారు గమనించి, ఇక్కడే ఉంటే మనకు అపాయం కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనము మన రాజు దగ్గరికి వెళ్ళి చెప్తామని వారు రాజు యొద్దకు వెళ్ళగా, అయ్యా, సిరియనుల దేశములో మనుషులు ఎవరు లేరు, కట్టి ఉన్నటువంటి పశువులు, బట్టలు, వెండి ఇవన్నీ కూడా అలానే ఉంచి ఎవరు కూడా ఆ దేశంలో, పట్టణంలో లేరు అని తెలియజేసినప్పుడు, మరి ఆ యొక్క రాజుకు ఒక అతను సలహా ఇస్తాడు. అయ్యా, మన ఇజ్రాయేలుడు ఎంతోమంది చనిపోయారు, ఒక 5గురిని
వారి దేశమును వారి పట్టణాన్ని వేగి చూడటానికి పంపిద్దాం. ఆ తర్వాతనే మనము మరి వారి పట్టణంలోకి వెళ్దామని మరి ఆలోచన చెప్పగా, అలాగనే ఒక 5గురిని 2 జోడుల రథములతో సిరియనుల రాజ్యంలోనికి పట్టణంలోనికి మరి పంపించగా, వారికి మనుషులెవరు కనపడగా ఆ విషయాన్ని రాజుతో చెప్పగా, అక్కడ ఉన్నటువంటి జనులు ఆ యొక్క పట్టణాన్ని దోచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగూ దోచుకున్నప్పుడు మనం చదువుకున్నటువంటి ధ్యానించినటువంటి వాక్యములో ₹1 మాణిక సన్నని పిండి, ₹1 2 మాణికల యవలు అని చదువుకున్నాం కదా. అది ఆ విషయము నెరవేర్పు ఇప్పటి జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రాజు, సిరియనుల రాజు ఎవని చేతి మీద ఆనుకున్నాడో ఆ యొక్క అధిపతి ఈ యొక్క ద్వారబంధకముల మీద నిలబడటానికి నియమింపబడగా, ఆ యొక్క జనుల తాకిడికి ఆ యొక్క అధిపతి మరి తొక్కిసలాటలో చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ విషయం కూడా నీవు చూచుదువు కానీ నీవు తినకుందు అన్న మాట అతని విషయంలో నెరవేరినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్.